నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పేపర్లెస్ ఈ కేబినెట్ భేటీని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేయనుంది. ఆ స్థానంలో గతంలో అమల్లో ఉన్న సంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరించనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6000 క్యూసెక్కుల సామర్థ్యానికి పనులు పూర్తి చేయడం, దానికోసం గతంలో ఇచ్చిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనులకు అనుమతి ఇవ్వనుంది. ఇక 1226.68 కోట్ల రూపాయలకు పాత గుత్తేదారులు పనులు కొనసాగింపునకే అనుమతించే అవకాశం ఉంది. వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. 12 అంశాల ప్రాతిపదికన వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారవుతోంది. డాక్యుమెంట్ రూపకల్పనపై మంత్రులు సలహాలు కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కోరే అవకాశం ఉంది.